విశాఖ రూరల్ ఎంఆర్ఓ సనపల రమణయ్య హత్య ఉదంతం ఏదైతే సొంత గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించినంత వరకు తిలక్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఘటనని ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఈ గ్రామంలో చాలామందికి అడిగితే చాలా మృదు స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా ఆయనకి గుర్తింపు ఉంది. ఘటన ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఏ విధంగా జరిగిందని వచ్చేసారు ఘటన? చాలా దారుణమైన ఘటన ఇది ఎవరు కూడా హర్షించదగ్గది కాదు. మేము తెలియగానే చాలా దిగ్బంధనకు లోనయ్యాం. రమణయ్య గారు చిన్నప్పటి నుంచి మా అందరికీ బాగా పరిచయం ఉన్న వ్యక్తి, చాలా మంచి స్వభావం. ఓ పేద కుటుంబంలో పుట్టి బాగా చదువుకొని అంచెలంచెలుగా అందరినీ మందనలు పొంది ఈ ప్రాంతంలోనే ఎక్కువ కాలం పనిచేసడం జరిగింది. ఎక్కడ పనిచేసినా ప్రతి ఒక్కరూ తన కుటుంబ సభ్యుల్లా భావించిన మనిషి, అన్ని విషయాలపైన అవగాహన ఉంటుంది. ఈరోజు కూడా అతను నమ్మి రాత్రి 10:30 టైంలో ఇంట్లో ఉంటే స్నేహితులు ఎవరో పిలిచారని కిందకి దిగి హత్యకు గురి కావటం. అంటే నమ్మకం అనేది ఎవరినైనా నమ్మాలా, నమ్మడం ఎవరినైనా అందరినీ నమ్మటం అతను ఈరోజు ఈ దారుణ హత్యకు గల కారణం. ముఖ్యమంత్రి గారిని, అలాగే సీఎంఓని, అలాగే సుబ్బారెడ్డి గారిని, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారిని, ఇన్ఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ గారిని ఉదయాన్నే 5:30కే వాళ్ళకి తెలియజేసి చాలా దురదృష్టకరమైన సంఘటనని తీవ్రమైన చర్యగా భావించి ఎంతటి వారైనా దీని వెనక ఎవరున్నా సరే తక్షణమే చర్యలు తీసుకోమని కోరటం జరిగింది. ఉదయాన్నే ఈ గ్రామాన్ని నేను సందర్శించినప్పుడు ప్రజలు కూడా రమణయ్యతో ఉన్న ఆ సత్సంబంధాలు ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడే పుట్టి పెరిగి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాన్ని అధిరోహిస్తున్న అతన్ని చూసి గర్వపడుతున్న గ్రామ ప్రజలు రమణయ్య మరణం జీర్ణించుకోలేని పరిస్థితి. ఈరోజు అందరూ కూడా మానసికంగా మా కుటుంబ సభ్యులు, మా స్నేహితులు, మా కుటుంబ సభ్యులు వీళ్ళ అకాల మరణం చెందారు. దీని వెనక ఎవరున్నా సరే ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని మరి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఉదయాన్నే ఆదేశించి ఏదైతే వైజాగ్ సిపి గారిని, కలెక్టర్ గారిని ఆ సంఘటన స్థలాన్ని విజిట్ చేసి అక్కడున్న పరిస్థితులను వెంటనే పోలీసులు కూడా చాలా చాయచక్యంగా వెంటనే జరిగిన ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవటం జరిగింది. దాని తర్వాత పరిణామాలు కూడా పూర్తి కూలంకషంగా పరిశీలించి న్యాయం చేయమని, కుటుంబానికి న్యాయం చేయమని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సార్, కుటుంబ నేపథ్యం ఏ విధంగా ఉంటుంది? అసలు రమణయ్య గారికి ఫ్యామిలీ ఎవరెవరు ఉన్నారు సార్? ఇప్పుడు ఈ ఊర్లో తన కుటుంబాలకు సంబంధించి ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, కుటుంబ నేపథ్యం ఏ విధంగా ఉంటుంది? అదేవిధంగా గతంలో కూడా ఇక్కడే పనిచేసి వెళ్ళినటువంటి రమణయ్య ఏ విధంగా పనిచేసేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు? ఈ ఘటనకు సంబంధించినంత వరకు గతంలో ఏమైనా వివాదాలు ఏమైనా ఉన్నాయా సార్? ఎందువల్ల సార్ ఈ ఘటన జరిగింది? ఈ గ్రామంలో కానీ, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ, లేకపోతే ఈ జిల్లాలో ఎక్కడ పనిచేసినా ఆయనకి ఎవరికి వ్యక్తిగత విభేదాలు అంటూ ఏం లేవు. కుటుంబం అన్న తమ్ముడు, టీచరు, తల్లిదండ్రులు అందరితోనే మంచి సంబంధాలు. ఊర్లో తన చుట్టాలు, బాగారులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడు ఊరు వచ్చినా సరే కారు దిగిన వెంటనే ఇంట్లోకి వెళ్లకుండా ఊరందరూ కలవటం ఆయనకు అలవాటు. పెద్ద చిన్న అన్న, తమ్ముడు, మామ అని పలకరించుకుంటూ ఊర్లో అందరినీ కలవటం ఆయనకు అలవాటు. వస్తే ఊరందరికీ ఒక సరదాగా అందరితోనూ క్లోజ్గా మూవ్ అయ్యే గుణం. మరి ఆయనకి ఈ సంఘటన ఈ వ్యక్తిగత శత్రువులు అంటూ నాకు తెలిసి ఎవరు ఉండరు. ఉద్దేశపూర్వకంగా అతన్ని ఉస్పర్చుకోవడానికి ప్రయత్నం చేసి అతను దానికి అంగీకరించకపోతే ఇలాంటి సంఘటనలు జరిగే పరిస్థితి ఉండొచ్చని భావిస్తున్నాం. సార్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో భూ వివాదాలు అనేవి సర్వసాధారణంగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఒక వ్యక్తిగతంగా పట్టుబట్టి హత్య చేయడాన్ని ఎలా చూడవచ్చు అంటారు? ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తానికి కూడా కుదిపేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. నిన్న రాత్రి నుంచి కూడా ఎలా చూడవచ్చు అంటారు? వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు కోరుతూ ఉన్నారు? పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది కనుక
వాస్తవాలు బయటపడతాయి. ఆల్రెడీ పోలీసులు మ్యాక్సిమం ఎవరో నిందితులు అనేది ట్రేస్ అవుట్ చేశారని తెలిసింది కనుక దీని వెనక ఏమేమి జరుగుతుంది, ఎవరు బాధ్యులు అనేది షార్ట్ పీరియడ్లో అది బహిర్గతం అవుతుంది. కనుక రెవెన్యూ యంత్రాంగం ప్రజలతో సత్సంబంధాలు కలిగిన డిపార్ట్మెంట్. మరి దాంట్లో ఈ భూ వివాదాలు కానీ లేకపోతే ఇతర కారణాలు కానీ ఏముంటే మరి పోలీసులే అది నిగ్గు తేల్చవలసిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వానికి కూడా ఇది ఛాలెంజ్ ఘటన కనుక ముఖ్యమంత్రి గారే ఇది వైజాగ్లో జరిగిన ఈ సంఘటనని ప్రభుత్వ అధికారులందరికీ కూడా కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది కనుక దీంట్లో వాస్తవాలు 1-2 గంటల్లో బహిర్గతం కాబోతుంది. థ్యాంక్ యూ సార్. ఏదైతే ఈ ఘటన తర్వాత మొత్తం గ్రామం మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించినంత వరకు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఏదైతే నిన్ననే అక్కడి నుంచి ఏదైతే విశాఖ రూరల్ ఎంఆర్ఓగా నుంచి బదిలీ విజయనగరం వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, నేడు విజయనగరంలో జాయిన్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్లో ఈ ఘటనతో ఒక్కసారిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కుదిపేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఏదైతే ఎంఆర్ఓ గారి సొంత గ్రామంలో అయితే మాత్రం విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి. మొన్ననే పండగ సమయంలో ఈ ఊరికి రావడం, ఊరిలో ప్రజలందరితో కూడా కలివిడిగా ఉంటూ అందరినీ కూడా ఆప్యాయంగా పలకరించినటువంటి వ్యక్తి కనిపించకపోవడంతో అయితే మాత్రం తీవ్రంగా విషాద ఛాయలు అలుముకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాజారావుతో భరత్, అక్షర శిల్పం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.